ఇప్పుడు 3 దశాబ్దాల పైగా ఇక్కడ ఒక పెద్ద కోట నిర్మించుకున్నారు. ఆ కోట ఏంటంటే ఆయనకు అందరూ బంధువులే. ప్రతి ఈవెంట్లో కూడా ఎక్కడ కార్యక్రమం నడుస్తున్నా కానీ రాజుగారు ఉండాలని కోరుకోవటం, ఆయన కోసం వచ్చేవాళ్ళు చూస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు. ఏదైనా కార్యక్రమం నడుస్తుంటే రాజుగారు రావాలంటే ఇచ్చేసేవాళ్ళు. సో అట్లా స్కూల్లో కనిపించుకోకుండా ప్రతి చోట ఉండే విధంగా దీన్ని వెన్నంటి ఉండి హెడ్ మాస్టర్లు మారుతూనే ఉన్నారు. ఒక సాక్షిగా ఆయన ఉండేవాళ్ళు. హెడ్ మాస్టర్ టీచర్లు మారిపోతూనే ఉంటారు. కానీ మారకుండా ఉన్నది ఈ బిల్డింగ్స్. అంటే బిల్డింగ్లు కూడా మారినాయి, కానీ రాజుగారు ఆయన డెడికేషన్ అనేది అర్థం చేసుకోవాలి. ఆ రకంగా చూస్తే రాత్రి పొద్దు పోయే వరకు ఆయన పిల్లల్ని కాసుకుంటూ స్కూల్ కోసం ఒక క్రిటికల్ కండిషన్ ఈ స్కూల్లో ఏర్పడినప్పుడు కూడా దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఒక ఫ్రంట్ ఫోర్స్లో ఉన్న పరిస్థితిగా రాజుగారు ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే రాజుగారు ఒక అడ్మినిస్ట్రేటర్ పార్ట్గా చేయలేదు, ఒక హెడ్ మాస్టర్ కాదు, కానీ అంతటి సమానమైన పనిని ఆయన చేశాడని చెప్పవచ్చు. ఆయన ఈ గ్రామస్తుడు కాదు, కానీ గ్రామస్తుల్లో చాలా అద్భుతమైన ఒక సర్వీస్ ఈ గ్రామానికి ఇచ్చారంటే అంతటి గ్రామస్తుడిగా కూడా ఆయన చెప్పాలి. సో ఆ రకంగా రాజుగారిని మర్చిపోవటం అసాధ్యం అవుతుంది. మర్చిపోవాల్సిన అవసరమే లేదు. ఏ కుటుంబంతోనైనా ఆయన కొత్తగా కనెక్ట్ అయ్యిందంటే అదేదో సిమెంట్ అంటారు, ఆ సిమెంట్ బ్రాండ్ చెప్తే మళ్ళీ మనకు అర్థం కాలే, కానీ ఆ సిమెంట్ అతుక్కుపోయే మనిషిగా ఉన్నారు. సో ఏమైనా రాజుగారి రిటైర్మెంట్ వల్ల ఖచ్చితంగా పిల్లలు నష్టపోతారు, కొంత వాస్తవమే. కానీ నాకు తెలిసైతే ఆయన ఇంకా వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వ విధానాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయారు. ఎందుకంటే ఎప్పుడో సర్వీస్లోకి వచ్చినా కానీ రెగ్యులర్ పెన్షన్ మాకులాగా పెన్షన్ లేకుండానే వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అదొక బాధాకరమైన విషయం. కాకపోతే భానుగారు పెన్షనరు, పిల్లలు ఇందిర కానీ వర్మ కూడా సెటిల్ అయ్యారు, మళ్ళీ మంచిగా ఉన్నారు. ఇది తప్పనిసరిగా ఉంటుంది. అన్నింటిని మించి వేలాది మంది బంధువుల్ని స్నేహితుల్ని కలిగి ఉన్న ఆయన జీవితం చిరకాలం వర్ధిల్లుతున్నది. కాబట్టి రాజుగారు మీకు భానుగారికి కూడా మా కుటుంబం వందలాది కుటుంబాలు వెన్నుదన్నుగా ఉంటాయి. ప్రతి సందర్భం ప్రతి క్షణం కూడా మీతో కలిసి ఉంటాం, మానసికంగా అన్ని విధాలుగా. సో ఇటువంటి ఉద్యోగ విరమణ తాత్కాలికమైందే, భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది. నూతన శకానికి నాంది పలికే విధంగా ఈ రిటైర్మెంట్ డే ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ మీకు మరొకమారు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ. 2019లో ఖమ్మం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోవడం ద్వారా మీ ప్రతిభకు, నిబద్ధతకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఇది మీ జీవితంలో కలికితురాయి. ఉపాధ్యాయ హిత ఉత్తమ ఉపాధ్యాయునిగా అకుంఠిత దీక్షా దక్షతలతో ఆది నుండి నేటి వరకు అవిశ్రాంతంగా పనిచేస్తూ అందరి మన్ననలకు, ఆదరాభిమానాలకు పాత్రులై ఉపాధ్యాయుల, అధికారుల, విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రుల ప్రేమామృత వెల్లువలో 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని సర్వత్రా అభినందన, ప్రశంసా పురస్కారాల జల్లులో పులకరిస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఓ భవ్య విద్యామూర్తి, మీ సత్కీర్తికిదే మా సత్కార సుమాలమాల. మీ భావి జీవితం ముందుగా ఒక అంకిత భావంతో 40 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తి చేపట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తికి సన్మాన పత్రాలు రాసేటువంటి అవకాశాన్ని మా ప్రధానోపాధ్యాయులు గారు నాకు ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ శుభాకాంక్షలు. 3 దశాబ్దాల కాలం పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ విఎంమంజర పాఠశాలకు అలంకారమై భాసిల్లిన అద్భుత ప్రతిభాశాలి, మేరునగ ధీరుడు, అవిశ్రాంత విద్యాహాలికుడు, పర్యావరణ హితుడు, ఉపాధ్యాయ నిర్చలి, స్ఫురద్రూపి, సుమధుర ధ్వని, నవరస నటనా చాతురి, క్రాఫ్ట్ మరియు ఉద్యాన కృషి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు గౌరవ శ్రీ కండభట్టు సత్యసాయి సీతారామరాజు గారు ది 31/1/2026న ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ విఎంమంజర తరపున సహృదయపూర్వక శుభాకాంక్షలతో అందించు అభినందన మందార మకరంద సింధూర సహిత సన్మాన పత్రం. ఖండభట్టు వంశాలంకారమా, పక్షుల కిలకిలారావాలతో, పచ్చని పైరు పంటలతో, ప్రకృతి వరప్రసాదమైన పశ్చిమ గోదావరి జిల్లా పెనకమెట్ట గ్రామ వాస్తవ్యులు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన శ్రీయుత వెంకటరాజు, సూర్యకాంతమ్మ పుణ్య దంపతుల 5 సంతానాలలో మధ్యముడిగా 1965 జనవరి 25న జన్మించి తోబుట్టువుల ఆత్మీయతానురాగాలు పంచుకొని
ఉన్నత విద్యను అభ్యసించి మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమోత్తములుగా రాణించి తల్లిదండ్రులకు పుత్రోత్సాహాన్ని అందించిన మీరు ఆదర్శపుత్రుడు. ఓ ప్రతిభామూర్తి, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్న ఆర్యోక్తిని అనుసరించి దైవ సమానులైన తండ్రి గారి ఒడిలో అక్షరాభ్యాసంతో మొదలైన మీ ప్రాథమిక విద్య 2వ తరగతి వరకు కొనసాగించి 3 నుండి 5 తరగతులు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెరకమెట్ట గ్రామ ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేసి 6 నుండి 10 తరగతులు జెడ్పీహెచ్ఎస్ ములకలపల్లిలో చదివి 10వ తరగతి ఉత్తీర్ణులై వేగేశ్వరపురం జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి తల్లిదండ్రి సమానులైన అన్నా వదినలు శ్రీ పట్టాభిరామరాజు గారు, శ్యామల గార్ల ఆత్మీయత అనురాగాలతో పాల్వంచ వివేకానంద డైట్ కళాశాలలో ఈటీసీ పూర్తి చేసి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో బిఈడి శిక్షణలో ఉత్తీర్ణత సాధించి అలుపెరుగని అక్షర జ్ఞానాన్ని విజ్ఞాన భాండాగారంగా మలచుకొని జ్ఞానజ్యోతులు వెలిగించిన మీరు ఆ జ్ఞాన సరస్వతి మానసపుత్రుడు. ఖండమంటూ వంశాభివృద్ధి చంద్రమా 1985 డిసెంబర్ 26న తాడేపల్లిగూడెం వాస్తవ్యులు శ్రీ 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 బాలగోపాల భాస్కర్ రాజు గోవిందమ్మ గార్ల ముద్దుల పట్టి పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ విఎంమంజర పాఠశాలలో 9 సంవత్సరాలు తమ అమూల్య సేవలందించిన హిందీ భాష విదుషిమణి వివాహ బంధాన్ని అనురాగ బంధంగా మార్చి మీ పొదరింటిని సుమనోహరమైన మనస్సుతో హరివిల్లుగా మార్చిన బాలగోపాల మెహర్ షరీన్ భాను గారిని పరిణయమాడి కుమార్తె ఇందిరామణి, కుమారుడు వెంకట భాస్కర వర్మలను సత్సంతానంగా పొంది ఆత్మీయతకు మారు పేరైన సాయి కృష్ణను అల్లుడిగా, మహాలక్ష్మి ప్రతిరూపమైన దివ్యను కోడలిగా మీ కుటుంబంలోకి ఆహ్వానించి చిరంజీవులు లోహిత్, మెహర్ విహాన్ మరియు కృషి విజ్ఞాన శాస్త్రాన్ని 8, 9, 10 తరగతులకు బోధించి 1995లో బదిలీపై పెనువల్లి మండలం బియ్యంమంజర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చి ఉదయం వేళలో ప్రైవేట్ విద్యా సంస్థ సాధనా స్కూల్ తెలుగు టీచరుగా, మధ్యాహ్నం హై స్కూల్లో ఉద్యాన కృషి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులుగా, రాత్రి సమయంలో వయోజన విద్యా కార్యక్రమాలు, అనియత విద్యా కార్యక్రమాలలో నిరక్షరాస్యులైన వయోజనులకు, బడి బయట విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని పంచుతూ సప్తపది లయన్స్ క్లబ్ మెంబరుగా సమాజ సేవలో పాల్గొంటూ లిటిల్ ఫ్లవర్స్ విద్యాలయాన్ని స్థాపించి ప్రిన్సిపల్ గా ఆ పాఠశాల బాధ్యతలు చేపట్టి తదనంతర కాలం అయినప్పటికీ ప్రిన్సిపల్ గా కొనసాగి ఆ విద్యాలయం అభివృద్ధి పదాన నడవడానికి ప్రధాన కారకులైన మీరు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్న పోతన గారి భాగవత పద్యాన్ని తలపింపచేసిన తీరు సదా శ్లాఘనీయం. నిరంతర కళా తపస్వి, ఉత్తమ బోధనకు మారుపేరుగా వెనుతికెక్కి ఎందరో విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేయటమే కాక మీ తండ్రి గారు శ్రీ వెంకటరాజు గారి నుండి వారసత్వంగా అందిపుచ్చుకున్న మీలోని కళాతృష్ణ, కమనీయ రూపంతో, అద్భుత నటనతో అల్లూరి సీతారామరాజు, మాయల పకీర్ లాంటి ఏకపాత్రాభినయాలు, పౌరాణిక సాంఘిక నాటక ప్రదర్శనలతో ప్రేక్షకుల చక్షువులను వీణులను అలరించిన తీరుకి ఇదే మా అక్షర కళాంజలి. ఓ విద్యా యశస్వి, ఉపాధ్యాయ ప్రస్థానంలో అడుగిడిన దాదిగా అన్ని స్థాయిలలో అన్ని వేళలా తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, అధికారులకు అందుబాటులో ఉంటూ 2006 సంవత్సరం నుండి పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రతిరోజు నిబద్ధతతో రుచికరమైన భోజనం విద్యార్థులకు అందించడం, అలాగే అనారోగ్యం బారిన పడే విద్యార్థులకు మందులు అందించడంలో మీరు చూపిన చొరవ సదా స్మరణీయం. పాఠశాలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు విద్యార్థులను పలు సాంస్కృతిక ప్రదర్శనలలో సుశిక్షితులను చేసి వారితో అద్భుత ప్రదర్శనలు ఇప్పించుటకు ఎంతో కృషి చేయటమే కాకుండా 20 సంవత్సరాల పాటు కొత్తగూడెంలో నిర్వహించే బాలోత్సవంలో విద్యార్థులతో అనేక విభాగాలలో పాల్గొనుటకు శిక్షణ ఇచ్చి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి బహుమతులు గెలుచుకున్న ఎందరో విద్యార్థుల వదనాలలో ఆనందానుభూతికి కారణమైన మీ శ్రమ, శ్రద్ధాశక్తులు అమోఘం, అనిర్వచనీయం. విద్యాలోకానికి మీరు చేసిన సేవార్చనకు ఫలితంగా 2017లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320E తరపున జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు,
2018లో సావిత్రిబాయి పులే 187వ జయంతి సందర్భంగా అందుకున్న రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2019లో ఖమ్మం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోవడం ద్వారా మీ ప్రతిభకు, నిబద్ధతకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఇది మీ జీవితంలో కలికితురాయి. ఉపాధ్యాయ హిత ఉత్తమ ఉపాధ్యాయునిగా అకుంఠిత దీక్షా దక్షతలతో ఆది నుండి నేటి వరకు అవిశ్రాంతంగా పనిచేస్తూ అందరి మన్ననలకు, ఆదరాభిమానాలకు పాత్రులై ఉపాధ్యాయుల, అధికారుల, విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రుల ప్రేమామృత వెల్లువలో 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని సర్వత్రా అభినందన, ప్రశంసా పురస్కారాల జల్లులో పులకరిస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఓ భవ్య విద్యామూర్తి, మీ సత్కీర్తికిదే మా సత్కార సుమాలమాల. మీ భావి జీవితం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అలరారాలని, సుఖ సంతోషాల సాగరంలో మీ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, మనవళ్ళు మనమరాళ్ల మురిపాలతో సాగిపోవాలని, మీ సహాయ సహకారాల వెల్లువ మన పాఠశాలకు ఎల్లవేళలా కొనసాగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సమర్పిస్తున్న ఈ సన్మాన అక్షరాంజలి. అందుకోండి సగర్వంగా. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విఎం బంజర్. ధన్యవాదాలు. ఇక్కడ 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ రిటైర్ అవుతున్నారంటే మొన్న ఈ మధ్యన కలిసినప్పుడు చాలా బాగా అనిపించింది. సార్ మీకు మంచి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని, మీ పిల్లలు ఇందిర, వర్మ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మాకు తెలియనటువంటి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ సత్తుపల్లి హెడ్ మాస్టర్ గారు నాగేశ్వరరావు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారికి బొకేను, బ్యాడ్జీ అందజేయవలసిందిగా చిన్నారులు కోరుతూ ఉన్నాం. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పుల్లయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి విఎం బంజర్ పాఠశాలలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రాజుగారు మేడం గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా ఉంటాయి. సో మన స్పీచ్ రాజుగారి గురించి చెప్పాలి అని అంటే దాదాపు మనం ఎంతసేపు చెప్పినా కానీ ప్రతి విభాగంలోనూ కనపడుతుంది. సో నాకున్నది ఏంటంటే 2 విషయాలు. ఇప్పుడు ఇంతమంది ఉన్నా సరే ఎక్కడికి వచ్చినా దానికి ట్యాకిల్ అవ్వడం అని అంటే సార్ ఎలా ఉంటారంటే దేనికి వచ్చినా ఫస్ట్ నాకున్నది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఒక స్కూల్ సార్ ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పారు, వాళ్ళ స్కూల్ లిటిల్ ఫ్లవర్ తర్వాత నేను ట్యాకిల్ చేయడం జరిగింది. దానిలో సార్ని ప్రిన్సిపాల్ కింద అట్నే కంటిన్యూ చేయడం జరిగింది. సో సార్కి ఎలా అయితే హ్యాండ్ అయ్యారో లాస్ట్కి నాకు కూడా హ్యాండ్ అయ్యారు. హ్యాండ్ అనే పదం కరెక్ట్ సెట్ అయింది సార్కి. ఎక్కడికి వెళ్ళినా కానీ రైట్ హ్యాండ్ లాగా ఉండిపోతారు అక్కడ. అలాగే పెద్ద సమస్యలు ఇన్స్టిట్యూట్ పరంగా కూడా చాలా కొన్ని సమస్యల్లో ఉన్నప్పుడు కూడా చాలా ట్యాకిల్గా చేస్తారు. అంటే ట్యాకిల్, హ్యాండ్ అనేవి సార్కే సూటబుల్ అవి. సో ఎంత కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది ఇవంతా చెప్పారు. అలాగే నాకు కూడా చాలా కమ్యూనికేషన్ ఉంది. ఏదైనా ప్రాబ్లం ఉందని అంటే కొంచెం రిలాక్స్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా రాజుగారికి ఫోన్ చేస్తాను. సో అలాంటి సారు అలాగే వాళ్ళ మిస్సెస్ కూడా మరి మీ రిటైర్మెంట్ తర్వాత మీకు అవకాశం ఉంటే మా డోర్స్ ఓపెన్ చేసే ఉంటాయి ప్రైవేట్ స్కూల్ది. సో అవకాశం ఉంటే చాలా ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను ఈ సందర్భంగా. ఈ మధ్యకాలంలో హై స్కూల్కి వచ్చాను. హై స్కూల్లో రకరకాల సమస్యలు ఉంటాయి. అట్లనే ఉపాధ్యాయ రంగాలు కూడా పోటీ పడి బయట వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేస్తుంటారు. అసలు విచిత్రం ఏంటంటే ఈ స్కూల్లో యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్టీయు ఉన్న ఉపాధ్యాయ సంఘ లీడర్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ 40 మంది స్టాఫ్ ఉంటే అందరూ ఉన్నారు. అసలు అందరూ ఎంత చక్కగా అంటే ఒక సంఘంలో ఉన్నా కానీ అంత కలివిడికి పనిచేయరు. అంత చక్కగా పనిచేసేటువంటి ఆ రకమైనటువంటి నాలుడిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసం ఇక్కడ సమస్యలు పెద్ద ఇది కాదు. ఏదైనా వచ్చినా కానీ స్టాఫ్ రూమ్ కూర్చొని అన్ని సంఘాల బాధ్యులు అందరూ కూర్చొని ఇది నాది అని చెప్పి ఓన్ చేసుకునే పద్ధతుల్లో ఈ స్కూల్లో
ఆ రకంగా కొనసాగుతుంది. అదే రకంగా కొనసాగాలని, అదే రకంగా మన సమస్యల మీద కూడా ఏదొచ్చినా కానీ ఐక్యంగా నిలబడాలని రాజుగారు ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత మేము ముందునే అప్పీల్ చేస్తున్నాం. ఇలా నాగేశ్వరరావు గారు మాట్లాడారు, కళ్యాణ నాగేశ్వరరావు గారు మాట్లాడారు. ఉపాధ్యాయుడే కాదు, ఏ రంగంలో పనిచేసేటువంటి ఏ ఉద్యోగి అయినా సరే రిటైర్డ్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సదుపాయాలు, కల్పించాల్సినటువంటి సదుపాయాలు, ఇవ్వాల్సినటువంటి రిటైర్డ్ బెనిఫిట్స్, వీటన్నిటిని కూడా ఇప్పుడు వరకు చాలా పెండింగ్లో ఉన్నాయి. వాటి మీద రాజీ లేని పోరాటం చేస్తున్నారు. రాజుగారు కూడా వాటన్నిటిలో ఒక సభ్యుడిగా చేరి ఆ సమస్యల మీద కూడా నికరంగా ఉద్యమాలు చేయటం కోసం తన యొక్క శాయశక్తిలో పనిచేయాలని చెప్పి ఇప్పటికే తాను కానీ భాను మేడం గారు కానీ ఒక మృదు స్వభావిగా సూటిగా మాట్లాడే తత్వాన్ని, అట్లనే ఈ ప్రాంత ప్రజల విద్యార్థులు లోకానికి వారి యొక్క సేవలు అందించినటువంటి వారందరికీ కూడా సిపిఎం సిఐటియు మండల కమిటీ తరఫున వారికి రిటైర్మెంటు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లనే మా సత్యనారాయణ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన గారు ఈమె అంటే ఒక 3 సంవత్సరాలు అవుతుంది ఎంఈఓగా వచ్చారు. తర్వాత ఇప్పుడు పూర్తి ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నారు. మృదు స్వభావి ఆయన కూడా అసలు ఎక్కడ ఉత్తమ ఎంఈఓగా కూడా అవార్డు అందుకున్నాడు. ఆయన ఎక్కడ కనపడ్డా చిరునవ్వుతో పలకరించడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆయన ఇప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు చెప్పాలా మరి సారు 60 58లోకి వచ్చారు. అట్లా ఉన్నారా సత్యనారాయణ గారు? 59కి వచ్చారంట, అట్లా లేరు. అందుకోసం సారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా అందరితో కలివిడిగా ఉండేటువంటి సత్యనారాయణ గారికి హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ టు అందరికీ నమస్కారాలు. టీచర్స్, గురువులు, నా ఫస్ట్ గురువులు, నాకు మా తమ్ముడికి మమ్మల్ని అందరికీ అక్షరాభ్యాసం గుడుల్లో జరుగుతుంది. నాకు వాళ్ళ ఒళ్ళోనే జరగడం నిజంగా నా అదృష్టం. వాళ్ళు థ్యాంక్ యూ. మరి 30 సంవత్సరాల అనుభవం కాబట్టి ఈ ఊర్లో ఎవరు వచ్చినా కూడా నాకు తెలియకపోయినా కూడా వాళ్ళు పరిచయం చేసేవాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చి పలానా హెడ్ మాస్టర్ గారు, సార్ పలానా మా స్టూడెంట్స్, లేకపోతే పలానా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్, వాళ్ళకి ఈ పని కావాలని వచ్చారు, దగ్గరికి ఎయిటర్ సంతకం కావాలని వచ్చారు, లేకపోతే వాళ్ళు ఏదో పూర్వ విద్యార్థుల ప్రోగ్రామ్ పెట్టుకుంటారంట, పర్మిషన్ కోసం వచ్చారని తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా చాలా మందిని రాజుగారు నాకు ఈ ఊర్లో ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా చాలా మంది పరిచయం కావడానికి రాజుగారి కారణం. మరి పాఠశాల మూల స్తంభంలో ఒకరు సార్ కూడా, పాఠశాలకి చాలా మంది మూల స్తంభాలకు సంవత్సరం ఒక మూల స్తంభం రిటైర్ అయ్యారు. రాజుగారు రిటైర్ అయ్యారు, రాజుగారు రిటైర్ అయ్యారు. మరో మూల స్తంభం వివి రామారావు కూడా ఈ మేలో రిటైర్ కాబోతున్నారు. ఇక మూల స్తంభాలు మిగిలింది ఎవరూ లేరు. న్యూ పిల్లర్స్ మేము నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడు న్యూ పిల్లర్స్ నిర్మాణం చేసుకోవాలి. ఈ నిర్మాణం చేసేలోపు నేను కూడా రిటైర్ అవుతా. ఇంకో పిల్లర్ నిర్మాణం చేసేలోపు నేను కూడా రిటైర్ అవుతాను. కాబట్టి ఉన్న వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రాజుగారు అంటే ఎవరితో కూడా ఎటువంటి వివాదాలు లేని వ్యక్తి. నేను చూసినటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో ఎవరితో కూడా వివాదాలు లేనటువంటి వ్యక్తి. అందరి నుంచి ఆయన అభిమానాన్ని పొందారు. అదేవిధంగా తన యొక్క అభిమానాన్ని అందరికీ కూడా చూపించారు. ఒక పాఠశాల నిర్వహణ ఒకటే కాదు, పాఠశాలేతర అంశాల్లో కూడా విద్యార్థులు ప్రోత్సహించడంలో ముందుండేవాళ్ళు. అది విషయం. మరి ఏమైనా ఉద్యోగ జీవితంలో రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి వారు రిటైర్మెంట్ అయినందుకు అభినందన తెలియజేస్తూ, మరి ఎంతో మంది ప్రధానోపాధ్యాయుల దగ్గర పనిచేస్తూ, ఎంతో గొప్ప ప్రధానోపాధ్యాయుల దగ్గర పనిచేస్తూ చివరిగా నా దగ్గర రిటైర్మెంట్ కావడం నాకు కూడా, నా చేతుల మీదుగా రిటైర్ కావడం నాకు కూడా ఆనందంగానే ఉంది. సార్, మీ యొక్క భావ జీవితం అంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, మీ మనవళ్ళు మనవరాలతో సంతోషం కలపాలని కోరుకుంటూ, ఈ పాఠశాల మీది, ఎప్పుడైనా మీ పాఠశాలకు రావచ్చు. మీకు ఉన్నటువంటి అవకాశాన్ని మా పాఠశాల, మీ యొక్క సమయాన్ని మా పాఠశాలకు వినియోగించవచ్చు. మా పాఠశాల విద్యార్థుల యొక్క అభివృద్ధికి ఎప్పుడు కూడా మీరు తోడ్పాలని కోరుకుంటూ, మీ ఏ ఫంక్షన్ పిలిచినా కూడా తప్పకుండా రావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి గారు మోహన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నాటి కార్యక్రమ సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారు, తర్వాత నేటి సన్మాన గ్రహీతలు సీతారామరాజు గారు అండ్ వారి సతీమణి గారు, వేదిక మీద ఉన్నటువంటి రిటైర్డ్ ఎంఈఓ అండ్ హెచ్ఎం ప్రభుదాస్ గారు అండ్ వివి రామారావు గారు,
నరసరావు గారు, ఎక్స్ టీచర్స్ అండ్ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు హుసేన్ గారు సారీ రంజాన్ గారు, కళ్యాణ నాగేశ్వర గారు, ఎం నరసరావు గారు, ఈ మండల అన్ని రంగాల్లో నిష్ఠానితులు సార్ రాజు గారి గురించి చెప్పాలంటే. అలాగే నేను 13-14లో కూడా ఈ మండల ఎంఏగా పనిచేసినప్పుడు కూడా 2014లో ఈ తెలంగాణ ఫార్మేషన్ వారోత్సవాలు జరిగినప్పుడు కూడా అక్కడ కార్యక్రమాల నిర్వహణలో సార్ యొక్క తోడ్పాటు ఈ మండలానికి చాలా గణనీయంగా వారి తోడ్పాటు అందించడం జరిగింది. ఆనాడు వారం రోజుల పాటు కూడా ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించాము. అప్పుడు రాజుగారు యొక్క సహాయ సహకారాలతోనే వాటిని అంత సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నామని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. సత్యనారాయణ గారు చెప్పినప్పుడు సారు మంచి నిగర్వి, ఎవరితో విద్యాశాఖ అధికారి మోహన్ రావు గారు ఈ పాఠశాలలో హెచ్ఎంగా పెద్దపల్లి జిల్లా వెళ్ళి అక్కడ రిటైర్ అయినటువంటి ఎం నరసింహరావు గారికి, ఈ మధ్యకాలం రిటైర్ అయినటువంటి ప్రైవేట్ హెచ్ఎం వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శి రామారావు గారు, టీఎస్యూటీఎఫ్ మండల అధ్యక్షులు కొప్పలి శ్రీనివాసరావు గారు, అలాగే గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, మాజీ చైర్మన్ పుల్లారావు గారు, సర్పంచ్ మరియు ప్రస్తుత చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘ మండల జిల్లా నాయకత్వం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మాట్లాడారు. సార్ గురించి నేను ఇక్కడ ఈ స్కూల్లో 10 సంవత్సరాలు పనిచేశాను. భాను మేడం గారు కూడా మరి 3 సంవత్సరాలు మాతో పాటు పనిచేశారు. వారిద్దరు కూడా చాలా సిన్సియర్లు, చక్కని పిల్లలలో విద్యాభావాలు కానీ క్రమశిక్షణలు కానీ రాజీ పడరు అలాంటి ఉపాధ్యాయులు. అలానే రాజుగారు అంటే పిల్లలకి కెవ్వు కేకే. ఎందుకంటే సార్ అంటే ఇక వాళ్ళకు ఒక ఉత్సాహం, ఉల్లాసం. మరి విద్యార్థుల నుంచి ప్రధానోపాధ్యాయుల వరకు ఇక్కడ పేరెంట్స్తో కానీ అందరితో కానీ మంచి సంబంధాలు ఏర్పరచుకొని మరి మేడం గారు రాసిన సన్మాన పత్రంలో ఇందు గలడందు లేడనే సందేహము వలదు, చక్రి సర్వోపగతండు, ఇది సత్యము. వారి భావి జీవితము ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని, మనవలు మునివనరాలతో ప్రశాంత జీవితం గడపాలని భార్యాభర్తలు ఇద్దరిని ఆ భగవంతుడు ఆశించని వారి మెహర్ బాబా, వారి గురువులు, వారి ఇష్టదైవము వారిని ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సుబ్బరాజు గారు, నేను వాళ్ళ చిన్న కోడల్ని. మా హస్బెండ్ వచ్చి ప్రొఫెసర్. ఇలా మా కుటుంబం కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాం. ఇలా చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మీ అందరి సమక్షంలో. సో ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చేటువంటి ఇది మనం పంచుకున్నటువంటి ఎన్నో అనుభవాలు. ఆ అనుభవాలే మనకి జీవితాంతం గుర్తుండిపోయే ఇలాంటి సన్మాన కార్యక్రమాలు. ఏ వృత్తికి దక్కనిది కేవలం ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే. ఎంతో మంది మన చేతుల మీద ఇప్పుడు నేను చదువుకున్న ఉపాధ్యాయులు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో, సాని ఏరియాలో. సో నేను వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ నాకు ఆదర్శంగా నిలబడినటువంటి మా బాబాయ్ పిన్నిలు కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా మంచి శేష జీవితం, ఆరోగ్యకరమైనటువంటి, ఇప్పుడు ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. కాబట్టి హ్యావ్ ఏ హెల్తీ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ టు బోత్ ఆఫ్ యూ, ఆంటీ అండ్ చిన్నానా. ఈ సందర్భంగా మా బాబాయ్ నన్ను ఒక చిన్న పాట పాడమని అడిగారు. సో అది మా బాబాయ్ మేమందరం కలిసి 6th క్లాస్లో మేము చేసినటువంటి ఒక కల్చరల్ ఈవెంట్. అది నేను గుర్తు తెచ్చుకుంటూ మనందరికీ కూడా మా చిన్నప్పటి నుంచి ఆరాధ్య దైవం భద్రాద్రి రామయ్య. మీ అందరికీ భద్రాద్రి రాముడు అంటే చాలా ఇష్టం. సో మా ఫ్యామిలీలో అందరం కూడా భద్రాచలం అంటే చాలా ఇదవుతాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు 30 సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేసి 31వ తేదీన పదవి విరమణ జరిగింది. ఈరోజు చక్కగా
నాకు పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి ఎంతో ప్రయోజకులయ్యారు. ఈరోజు మా ఉపాధ్యాయ మిత్రులే కాకుండా ఎన్నో బ్యాచెస్ విద్యార్థులు, మా పూర్వ విద్యార్థులు, అలాగే ఇంతకుముందు పనిచేసినటువంటి కిన్నెరసాని గురుకులంలో పనిచేసినటువంటి పూర్వ విద్యార్థులు, అలాగే నాతో పనిచేసినటువంటి పూర్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, దాన్ని మించి నన్ను ఈ పాఠశాలకు తీసుకొచ్చినటువంటి మా కృష్ణ శర్మ గారు ప్రధానోపాధ్యాయులుగా ఉండి, రాజు నువ్వు ఈ పాఠశాలకు రా అని నన్ను పిలిచి ఆదరించి ఈ 30 సంవత్సరాలు ఇక్కడ పనిచేసేలా చేసినటువంటి మా కృష్ణ శర్మ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అంటే మా ఉపాధ్యాయ మిత్రులకి, మా బంధువులకి, విద్యార్థులకు, అదేవిధంగా పూర్వ విద్యార్థులకి, పాత్రికేయులకి, అలాగే ఎంతోమంది నాకు ఈ 30 సంవత్సరాలు నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దలు చెప్పినవి వినే విధంగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారంటే అది భవిష్యత్తుకి బాటలు వేసినట్టే. ఆ ప్రముఖంగా అట్లా ఉన్నటువంటి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, ఈనాటి పదవీ విరమణ చేస్తున్నటువంటి అంటే 30వ తేదీన పదవీ విరమణ చేసి ఈనాటి కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. పేరు పెద్దది, కండగట్టు సాయి సత్య సీతారామరాజు గారు. వాళ్ళ అమ్మనాలు చాలా పుణ్యమూర్తులు అనుకుంటా నేనైతే. కండగట్టు అంటే ఆటోమేటిక్గా కవి, దార్శనికుడు, రచయిత, ఇట్లా కండగట్టు అనే పేరు మీద కొన్ని మనకి అర్థాలు తీసినట్టయితే వస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఒక కులాలు ఎట్లా ఏర్పడ్డాయి, కులాలు ఏర్పడటానికి ఏ విధంగా వచ్చిందని చూస్తే ప్రతి ఇంటి పేరు, ప్రతి కులం కూడా చేసే వృత్తిని బట్టే వచ్చింది అనేది మనం నేర్చుకునేది, చదువుకునే దాంట్లో చాలా ఉంటుంది. కానీ ఆనాడు ఏ ప్రాంతంలో ఉన్నారో కానీ వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ యొక్క పూర్వీకులు కవులు, రచయితలు ఉంటారు కాబట్టి అది కండగట్టు అనే పేరు వచ్చింది అనుకుంటున్నాను. కానీ వారు కూడా కండగట్టు లెక్కనే, వారి ఇంటి పేరు లెక్కనే ఇవాళ క్రాఫ్ట్ అండ్ హార్టికల్చర్ టీచర్గా మన్నన పొందినటువంటి టీచర్. ఇంకోటి ఏంటంటే వారి పని విధానం, ఆ ఫ్లెక్సీ చూసి నాకు తెలిసింది. మీ ఫ్లెక్సీలు ఏం గమనించారో నేను గమనించాను. చాలామంది ఆర్ట్ అంటే, హార్టికల్చర్ అంటే ఏఆర్టీ రాస్తారు, ఇక్కడ HORT రాశారు, అసలు స్పెల్లింగ్ అది. చాలామంది పొరపాటు ఏంటంటే ఆర్ట్ అనే పేరు రాస్తారు. అంటే వాళ్ళు దాంట్లో నిమగ్నం అయ్యి ఆ కల్చరల్ యాక్టివిటీస్ని, హార్టికల్చరల్ యాక్టివిటీస్ని తీసుకెళ్లే వారికి మాత్రమే ఓహో HORTని కూడా ఆర్ట్ అని చదువుతారనే వేలో ఉంటుంది. కాబట్టి వారి పని విధానం ఆ ఫ్లెక్సీలో ఉన్నటువంటి వాళ్ళకి డిజిగ్నేషన్ బట్టే తెలుస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే ఏదైనప్పుడు కూడా కండగట్టు సత్యసాయి సీతారామరాజు గారు, వారి సత్యమణి భాను గారికి ఉద్యోగ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే సారు నిబద్ధత, ఈ పాఠశాలలో పనిచేయటం 30 సంవత్సరాలు అన్నారు, 30 years అన్నారు. 95 నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పాఠశాలలో పనిచేస్తే అదృష్టం. ఆ యొక్క విధి ఎవరికి రాదు, రాకపోవచ్చు కూడా. దరిదాపు ఏ టీచర్ కూడా రాదు, ఏ మాస్టర్ రాదు, ఎవరికి కూడా రాదు. కానీ అదృష్టం వాళ్ళు కలిసి వచ్చి ఆ విధంగా మాట్లాడటానికి, పని చేయటానికి, ఇందాక వెంకటేశ్వర గారు మాట్లాడుతూ అన్ని రంగాలలో ఆల్రౌండర్గా ముందుకు తీసుకుపోవడంలో అంకిత భావంతో పనిచేసినటువంటి టీచర్గా సీతారామరాజు గారిని అందరూ చెప్పినట్టే నేను కూడా చెప్తున్నాను. ఆ అంకిత భావంతో పనిచేయకపోతే మోహన్ రావు గారు అన్నారు, సత్యనారాయణ గారు కూడా అన్నారు, అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు పిల్లలు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. దశాబ్దాల పైగా ఇక్కడ ఒక పెద్ద కోట నిర్మించుకున్నారు. ఆ కోట ఏంటంటే ఆయనకు అందరూ బంధువులే. ప్రతి ఈవెంట్లో కూడా ఎక్కడ కార్యక్రమం నడుస్తున్నా కానీ రాజుగారు ఉండాలని కోరుకోవటం, ఆయన కోసం వచ్చేవాళ్ళు చూస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు. ఏదైనా కార్యక్రమం నడుస్తుంటే రాజుగారు రావాలంటే ఇచ్చేసేవాళ్ళు. సో అట్లా స్కూల్లో కనిపించుకోకుండా ప్రతి చోట ఉండే విధంగా దీన్ని వెన్నంటి ఉండి హెడ్ మాస్టర్లు మారుతూనే ఉన్నారు. ఒక సాక్షిగా ఆయన ఉండేవాళ్ళు. హెడ్ మాస్టర్ టీచర్లు మారిపోతూనే ఉంటారు. కానీ మారకుండా ఉన్నది ఈ బిల్డింగ్స్. అంటే బిల్డింగ్లు కూడా మారినాయి, కానీ రాజుగారు ఆయన డెడికేషన్ అనేది అర్థం చేసుకోవాలి. ఆ రకంగా చూస్తే
రాత్రి పొద్దు పోయే వరకైనా పిల్లల్ని కాసుకుంటూ స్కూల్ కోసం ఒక క్రిటికల్ కండిషన్ ఈ స్కూల్లో ఏర్పడినప్పుడు కూడా దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఒక ఫ్రంట్ ఫోర్స్లో ఉన్న పరిస్థితిగా రాజుగారు ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే రాజుగారు ఒక అడ్మినిస్ట్రేటర్ పార్ట్గా చేయలేదు, ఒక హెడ్ మాస్టర్ కాదు, కానీ అంతటి సమానమైన పనిని ఆయన చేశాడని చెప్పచ్చు. ఆయన ఈ గ్రామస్తుడు కాదు, కానీ గ్రామస్తుల్లో చాలా అద్భుతమైన ఒక సర్వీస్ ఈ గ్రామానికి ఇచ్చారంటే అంతటి గ్రామస్తుడిగా కూడా ఆయన చెప్పాలి. సో ఆ రకంగా రాజుగారిని థ్యాంక్ యూ. అందరి వరకు మర్చిపోకుండా మన దేశంలో ఉన్నటువంటి ఇటువంటి మహనీయుల జీవితాల నుంచి కూడా పాఠాలు నేర్చుకుని అంతటి వారు మీరందరూ కావాలని చెప్పి ఈ జెండాలని ఈ విగ్రహాలని ఇక్కడ ఉంచడం జరిగింది. అలా ఆ స్ఫూర్తిని పొంది మీరు కూడా అంతటి మహనీయులు కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. 2 మాటలు. మా బావ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి, మా నాన్నగారు టీచర్,